సర్వ మానవాళికి రక్షకుడు, మనకు కొండంత అండగా నిలిచేవాడు. మనసులో తలచిన వెంటనే గుండెల నిండా ధైర్యాన్ని నింపగలిగే మహాయోధుడు, అభయహస్తంతో ఎల్లవేళలా మనల్ని కాపాడే ఆ పవనపుత్రుడు ఇప్పుడు మనసారా స్తుతించుకుంది. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామిగా అవతారమెత్తిన కథ దృశ్య రూపంలో తిలకిద్దాం రండి. జనీయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యకే రుద్రరూపం భజే బ్రహ్మతేజం. అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతున్న తరుణం. శ్రీరామచంద్రుడు వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణస్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణ వార్త విన్న రావణుడు ఆవేశంతో ఊగిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. ప్రభాతంబు సాయంత్రమీ నామ సంకీర్తనలు చేసి నీ రూపు వర్ణించి నీ మీద నేదండ కొండరించే నీ మూర్తి గావించి నీ సుందరం పెంచి నీ దాసదా సుందరై రామ భక్తుండనై నిన్నునే గొంచెదన్. నీ కటాక్షంబునం చూచితే వేడుకలు చేసితే నా మురాలించితే నన్ను రక్షించితే. తంత్ర విద్యలో ఆరితేరిన మహిరావణుడి దాడి గురించి విభీషణుడి ద్వారా ముందుగా తెలుసుకున్న హనుమంతుల వాడు తన ప్రభువుల విశ్రాంతి మందిరానికి కాపలా ఉండగా ఆ దుష్టుడు లోపలికి ప్రవేశించడానికి పలు ప్రయత్నాలు చేసి చివరికి మాయోపాయంతో విభీషణుడి రూపం ధరించి మందిరంలోకి ప్రవేశిస్తాడు. నిద్రిస్తున్న రామలక్ష్మణులను అపహరించి పాతాళ లోకానికి తీసుకుని పోతాడు. అంజనాదేవి గర్భాన్వయా దేవ నిన్నెంత వాడన్ దయాశాలి వై చూచియుందాతవై చూచియున్ నిలిచియున్ తొల్లి సుగ్రీవకు మంత్రి వై స్వామి కార్యార్థమై ఏగి శ్రీరామ సౌమిత్రులను చూచి వారిని విచారించి సర్వేసు పూజించి యజ్ఞాను చెంపంటు గావించి వారిని సంపించి కాకుత్సతిలకంటు వారికి వీక్షించి కిష్కింధకే తెంచి శ్రీరామ కార్యార్థమై లంకకే తెంచియున్. చూచి ఆనందము పొంగి ఆయుంగరం విచ్చి ఆరత్నముం తెచ్చి శ్రీరాముకి సంతోషము చేసి తన ప్రభువులను కాపాడుకోవడానికి వాయువేగంతో పాతాళ లోకానికి చేరుకున్న ఆంజనేయ స్వామికి సగం మొసలి సగం వానర రూపంలో ఉన్న వింత జీవి ముఖద్వారం వద్ద కాపలా కాస్తూ కనిపిస్తుంది. ఆ జీవి మకరధ్వజుడు అనేది మహాసముద్రాన్ని దాటుతుండగా నీటిలో పడ్డ తన స్వేదవిడు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకొని ఆశ్చర్యపోతారు హనుమంతుల వారు. తన పుత్రుడిని యుద్ధంలో ఓడించి పాతాళ లోకంలోకి ప్రవేశిస్తారు. పెన్ముకలై ఆ దైత్యులంత్రుంచగా రావణుండంత కాలాగ్నిరుద్ధుండుగా వచ్చి బ్రహ్మాండమైనట్టి ఆ శక్తిని వైచి ఆ లక్ష్మణుం మూర్ఛనుందింపగానప్పుడే నీవు సంజీవిని తెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంకు రక్షింపగా శ్రీరామ బాణాగ్ని వారందరిన్ రావణుం చంపగానంత పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవిని తెచ్చి శ్రీరామకున్నిచ్చి అంతన్నయోధ్యాపురించొచ్చి పట్టాభిషేకంబు సంభ్రమమయ్యున్నదా. పాతాళ లోకంలో అడుగుపెట్టిన పవనపుత్రులు మహిరావణ మరియు అహిరావణ సోదరులతో భీకరపు 5 దిక్కులలో ఉన్న 5 దీపాలను ఒకేసారి ఆర్పడం ద్వారా మాత్రమే వారి మరణం సంభవిస్తుందని చెప్పారు. అప్పుడు మహాబలి
5 ముఖాల ధారణ చేసి పంచముఖ ఆంజనేయునిగా అవతరించి ఏకకాలంలో 5 దీపాలను ఆర్పివేసి ఆ దుష్ట సోదరులను తుదముట్టిస్తారు. నీకన్న నాకెవ్వరు కూర్మిలేరంచు మన్నించి శ్రీరామ భక్తి ప్రశస్తంబుగా నిన్ను సేవించి నీ కీర్తనలు చేసిన పాపముల్ బాగినే రాజ్యముల్ కల్గునే సామ్రాజ్యముల్ గల్గు సంపత్తులు గల్గును బాలరాకారయో భక్తమంగారయో పుణ్య సంచారయో ధీరయో ధీర నీవే సమస్తం విధానక్రియాదారక బ్రహ్మమంత్రము పఠించుతు వజ్రదేహంబును దాచి శ్రీరామయంచు మనకు పూర్ణమైన తనకు నా జిహ్వయందుంది నీ దీర్ఘదేహము త్రైలోక్య సంచారివై రామనామాంకిత ధ్యానివై బ్రహ్మతేజంబునం గౌతనీ జ్వాల కల్లోల మహావీర హనుమంత ఓంకార శక్తంబులన్ భూత ప్రేతంబులన్ పెంపి సాకంబులన్ శాకిని జాతిని త్యాగులన్ గాలి దెయ్యంబులన్ నీరువాలంబులన్ దుర్దినే రంబరం కొట్టి నీ ముష్టి ఘాతంబులన్ బాహుదండంబులన్ రోమకండంబులన్ తుంచి కాలాగ్నిరుద్దండవై నీవు బ్రహ్మత్వనాథోరకంబైన నీ దివ్య తేజంబులను చూచి నారోడి నా ముక్తు నరసింహయంచు దయా దృష్టి దీక్షించి నన్నేలు నా స్వామి ఓ ఆంజనేయ నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే నమో వాయుపుత్ర నమస్తే నమః. తూర్పు దిక్కున చూసే శ్రీ హనుమాన్ ముఖం సర్వపాపాలను హరించేదిగా, దక్షిణ దిక్కున చూసే శ్రీ నరసింహుని ముఖం శత్రుభయాన్ని పోగొట్టి విజయం చేకూర్చేదిగా, పశ్చిమ దిక్కుని చూసే శ్రీ గరుడ ముఖం భూత ప్రేత తాంత్రిక భయాలను పోగొట్టేదిగా, ఉత్తర దిక్కు వైపు చూసే శ్రీ వరాహ ముఖం గ్రహదోషాలను హరింపజేసి అష్టైశ్వర్యాలను అందించేదిగా, ఆకాశం వైపు చూసే శ్రీ హయగ్రీవ ముఖం విజ్ఞానాన్ని, విజయాన్ని, ఉత్తమ జీవిత భాగస్వామిని అందించేదిగా పురాణాలు చెబుతున్నాయి. కావున భక్తుల అన్ని విధాలుగా మనలను ఆపుకుని శ్రీ ఆంజనేయ స్వామిని మనసారా స్మరించుకుని ధరించండి. శ్రీ 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 మహావీర బజరంగ బలికి